బౌలింగ్ ఇచ్చినప్పుడు కూడా కుదరదు కదా, బౌల్ వేయాలి. ఇవాళ మాకు గతంలో పవన్ కళ్యాణ్ అట్లా ఉన్నా, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసం అట్లా అగ్రెసివ్ గా మాట్లాడాం. ఇవాళ మాకు బాధ్యత ఇచ్చిన తర్వాత మా బాధ్యతనే నెరవేర్చాలి. మేము ఖచ్చితంగా మేము ప్రజల కోసమే ఉన్నాం. మళ్ళా చెప్తున్నా, మాది రాజకీయ పార్టీ. వైఎస్ఆర్ పార్టీ అనేది ఎప్పటికీ కూడా రాజకీయ పార్టీ కానే కాదు. వాళ్ళలో ఒక పార్టీ రాజకీయ పార్టీ కానప్పటికీ దాంట్లో ఉన్న వాళ్ళే రాజకీయ నాయకులు బేసిక్ క్వాలిఫికేషన్ మీరు రూల్ అవుట్ చేసేసారు. సో అందుకనే వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకుని మేము ప్రజలకు అన్యాయం చేయదలుచుకోవాలి. మేము వెరీ గుడ్, అది కూడా చాలా మంచి పొంద. 100% అట్లాగా మేము ముందుకెళ్ళాలని చెప్పేసి చూడండి. అంటే కాకపోతే ఏంటంటే నేను ఒకటే చెప్తా, నిన్న కూడా చెప్పా, ఇవాళ కూడా చెప్పేది ఏంటంటే, ఏదన్నా ఒక గొప్ప క్రతువు తలపెట్టినప్పుడు, మహాయజ్ఞం తలపెట్టినప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయడానికి కొన్ని రాక్షస శక్తులు ఉంటాయి. వాటిని సంహరించే ముందుకెళ్లారు పురాణాల్లో కూడా. బహుశా అదే పందా కూడా ఇప్పుడు తీసుకుని వెళ్ళాలేమో. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వర గారు, శ్రీనివాస్ గారు. ఉండాలి. అదే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు ఉంటారు ప్రజలు, తప్పకుండా ఉంటారు. రైట్. అంకమరావు గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ షో. అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.